అయితే ఇప్పుడు మీరు చూస్తుంది దర్గా అండి. ఇది మన నెల్లూరులో ఫేమస్ దర్గా, బారా షాహీద్ దర్గా. అసలు ఈ దర్గాలో ఇంతమంది జనాలు ఎందుకున్నారు? కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం ఇదొక వింత కథ అనుకోండి. ఇక్కడ ముస్లిమ్స్ లేరు, క్రిస్టియన్స్ లేరు, హిందువులు లేరండి. జస్ట్ నమ్మకం అనే మతాన్ని మాత్రమే పెట్టుకొని ఇక్కడికి వచ్చారండి. ఎక్కడెక్కడ నుంచో భారతదేశంలో ఉన్న ప్రతి మూల నుంచి వస్తారు ఇక్కడికి జనాలు. ఎందుకంటే నమ్ముతారు కాబట్టి, ఆ శక్తిని కూడా నమ్ముతారు. ఇక్కడ అసలు కథ ఏమిటి, ఇక్కడ ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారంటే, ఇక్కడ ముందు సాంప్రదాయం చెప్తాను. నీకు నచ్చిన ఒక కోరికను నువ్వు కోరుకొని నీ చేతిలో ఉన్న 2 చపాతీలని ఇతరులకి విష్ చేస్తూ మంచి మనసుతో వాళ్ళకి నువ్వు ఇచ్చావు అంటే, వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆ విష్ నెరవేరితే మళ్ళీ రిటర్న్ నువ్వు చేసిన పనినే చేస్తారనమాట. సేమ్ అంటే మనం ఒక కోరిక కోరుకున్న తర్వాత అది తీరిందనుకోండి, 2 చపాతీలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇప్పుడు నాకు ఒకవేళ సంతానమో, లేకపోతే భాగ్యమో, ఆరోగ్యమో, విద్యనో, లేకపోతే ఇళ్లను, లేకపోతే ఉద్యోగమనో, లేకపోతే ఇతరితర అంటే అధికారం కావాలనో, రాజకీయమనో, ఎన్నో కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికతో నేను అక్కడ ఉంటే, నాకు చేరాలి అని అంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరాలి అనుకుంటే ఆ రొట్టె నా దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఎలా అంటే, మీరు అక్కడ నిలబడుకొని కొంతమంది ఉంటారనమాట. వాళ్ళ కోరికలు తీరి రిటర్న్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు అంటే, ఇది ఏ రొట్టి అని మీకు సంబంధించింది అయితే మీరు పుచ్చుకోవచ్చు. ఎలా అంటే, మనస్ఫూర్తిగా వాళ్ళు మన మీద 3 సార్లు నీళ్లు చల్లి, అండ్ మనం అలాగే వాళ్ళ మీద 3 సార్లు నీళ్లు చల్లడం. అంటే ఈ సాంప్రదాయం ఏమిటి అంటే, మనం ఎవరైనా హిందువులైతే అండి, మనము ఏదైనా సరే ఒక వెల్కమ్ విషింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే ఆహ్వానించినప్పుడు, లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా చేతిలో తాంబూలం పెట్టి, నుదుటిన బొట్టు పెట్టి వాళ్ళని విష్ చేస్తామో, మీరు చల్లగా ఉండండి, మమ్మల్ని చల్లగా ఉండండి అని దీవిస్తామో, అలాగే ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే 3 సార్లు వాళ్ళు నీళ్లు మన మీద చల్లుతారు, మనం వాళ్ళ మీద నీళ్లు చల్లుతాం. అలా చల్లుకున్న తర్వాత ఈ సాంప్రదాయం పూర్తవుతుంది. దెన్ నా కోరిక తీరింది, మీ కోరిక తీరాలి అని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసాదాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి వాళ్ళ ఒడిలో, కొంగులో వాళ్ళకి ఇచ్చేసి మనం ఆశీర్వాదం తీసుకుంటాము. వాళ్ళు తీసుకొని, నీ కోరిక నెరవేరింది కాబట్టి నువ్వు నాకు దానం చేస్తున్నావు ఆ కోరికని, నా కోరిక నెరవేరితే నేను ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం లోపు నా కోరిక తీరితే మళ్ళీ నేను ఇతరులకి ఇదే దానం చేస్తాను అని చెప్పి వాళ్ళు మనసులో కోరుకుంటారు. ఇలా అండి, ఇక్కడ కేవలం నువ్వేంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడగకుండా మన కోరికకు కావాల్సిన రొట్టెని పట్టుకునే ఏకైక పండగ అండి. మీరు ఏవైనా చూడండి, ఈవెన్ హోల్ ఇండియాలో దీవాలి, దెన్ హోలీ అండ్ ఈ యొక్క రొట్టెల పండగేనండి. కులం, మతం అంటే నువ్వే వర్గం చెందిన వాళ్ళవి అని ఏం ఆలోచించకుండా సెలబ్రేట్ చేసుకునే ఏకైక ఫెస్టివల్ అది రొట్టెల పండుగ. అది మా నెల్లూరులో కావడం అనేది ఇంకా అద్భుతం. లక్కీగా ఫీల్ అవుతాను, అక్కడ అమ్మాయినని ఇంకా ప్రౌడ్ గా చెప్పుకుంటాను. అండ్ అసలు ఈ కథకి కారణం ఏమిటి, ఏంటి అసలు ఇది అని అంటే, బారా షాహిద్ అనే ఒక 12 మంది, బారా అంటే 12, షాహిద్లు అంటే 12 మంది శాంతి కోసం, అండ్ అలాగే నీకు నాకు ఒక మతం కాదు, మనం తినేదంతా ఒకటే, మనం ప్రార్థించేదంతా భగవంతుడినే, కానీ నీ భగవంతుడికి ఒక రూపం, నా భగవంతుడికి ఒక రూపం. ఎలా నేను నువ్వు వేరు అనే రూపాలలో ఉంటామో, ఇద్దరి భగవంతుల రూపాలు వేరు, కానీ నీ భగవంతుడు ఒకటే మాట చెప్తాడు, నా భగవంతుడు ఒకటే మాట చెప్తాడు, అందరం మంచి మార్గంలో వెళ్ళాలి అని చెప్పేది ఈ నినాదం అని 12 మంది ఊరూరు తిరుగుతూ శాంతి స్వభావం కోసం కలిసి ఉండడానికి పోరాడారనమాట. సో ఆ పోరాటంలో వీళ్ళు వీరమరణం చెందారు. సో ఈ వీళ్ళ వీరమరణం చూసిన తర్వాత చాలా మంది యూనిట్గా కలిసి వీళ్ళ కోసం ఒక దర్గాని ఏర్పరిచి, మీరు ఎప్పుడైనా దర్గా లోపల చూస్తే 4 దిక్కుల 3 సమాధులు ఉంటాయి. సో ఆ 4 మూల 12, ఈ 12 కలుపుకొని బారా షాహిద్ అంటారండి. సో ఇక్కడ ఆ 4
4 దిక్కులు ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడూ కూడా మా మతాన్ని గెలవండి, మా మతంలో మారండి అని చెప్పకుండా ఆ మతం ఏదైనా కానీ మంచి మార్గంలో వెళ్ళండి అని వాళ్ళు బ్లెస్ చేశారు, పోరాడారు. సో అందుకోసం అప్పటి కాలంలో వాళ్ళు, ఇప్పుడంటే మనం తిక్కలోళ్ళం కానీ ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్స్ వేరు, అది వేరు ఇది వేరు అని సోది చెప్పుకుంటూ ఉంటాం. బట్ అప్పటి కాలంలో ఎవరైతే పోరాటం చేసి ఎవరైతే వీరుల్లాగా ఉన్నారో వాళ్ళనే దేవుళ్ళని కొలిచేవారు. అది ఇది నిదర్శనం కూడా. ఆనాటి నుంచి అంటే 1200 సంవత్సరాల నుంచి ఈనాటి వరకు అందరూ కలిసి ఏకదాటిగా, నువ్వు ఏ రొట్టె ఇచ్చినా నీ కులం చూడకుండా మతం చూడకుండా పుచ్చుకునే ఏకైక పండగ మన రొట్టెల పండగ. సో వివరం తెలుసుకున్నారు కదా, వివరం తెలుసుకుంటేనే బాగుంటది. ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా తెలియాలి. కాబట్టి కోరికలు తీరడమే ప్రధానం కాదు, ఆ కోరిక వెనకాల 12 మంది కష్టం, ఆ 12 మంది ఎందుకు కష్టపడ్డారు అనేది ఈ రోజు మతం కులం లేకుండా పంచుకుంటున్న ఈ రొట్టె కారణం. సో ఇది మామూలు రొట్టె కాదండి, అన్ని మతాలను కలుపుకుంటూ మీరందరూ ఒక్కటే, ఏది తిన్నా తినకపోయినా, ప్రసాదాలను దూరం పెట్టినా పెట్టకపోయినా ఈ చోట నువ్వు తినే ప్రసాదం అంతా ఒక్కటి. అది అల్లా కాదు, ఈశ్వరుడు కాదు, జీసస్ కాదు, ఎవరు కాదు, అంత నమ్మకం అనే ఈ రొట్టె మాత్రమే కలుపుతుంది జనాల్ని. ఈ కలపడం కోసమే వీళ్ళు అంత పోరాడి మంచి దారిన బతకండి అని చెప్పి వీర మరణం పొందారు. అందుకోసమే ఈ వీర మరణానికి శాశ్వతంగా గుర్తింపుగా ఈ రోజుటికి కనుల విందుగా పండగ చేసుకుంటారు. నైట్ వ్యూ కానీ పగలు వ్యూ కానీ జనాలు కానీ అక్కడున్న నమ్మకం కానీ మీరు చూశారు అంటే ఇదే కదా ప్యూరిటీ, ఇదే కదా యూనిటీ, ఇదే కదా మనం కూడా కోరుకునేది భారతదేశంలో అని ఖచ్చితంగా మీరు అనుకుంటారు. మీరు ఇంతకు ముందు ఎవరైనా వెళ్ళి పట్టుకున్నారా, లేకపోతే ఇకపై పట్టుకోవాలనుకుంటున్నారా? పట్టుకోవాలి అనుకుంటే మీకు ఒక సాడ్ న్యూస్ అండి, దూరం ఉన్న వాళ్ళకైతే ఇది సాడ్. బికాస్ మా నెల్లూరులో ఈ రొట్టెల పండుగ జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరుగుతుంది. సో మీరు దూరం నుంచి వచ్చి హడావిడిగా చేసుకోవడం కన్నా నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఈ వీడియో చూసారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వచ్చి ఏదైనా సమస్యతో బాధపడుతుంటే, ఏదైనా అండి, చదువు లేకపోతే ఉద్యోగము లేకపోతే సంతానము లేకపోతే సౌభాగ్యము, డబ్బు లేదా, ఇల్లు లేదా, ఏదైనా కానీ మీకు ఈ పదవి లేదా, మీకు ఈ ఉద్యోగం రాలేదా, గవర్నమెంట్ విదేశాల ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనుకున్నా కూడా ఈ రొట్టెల పండుగలో దొరికే ఈ రొట్టె చాలా విలువైనది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు పట్టుకోండి. ఎవరైనా పట్టుకొని ఉంటే, మీకు నిజంగా విష్ తీరిపోయి ఉంటే మీరు ఏ రొట్టె పట్టుకున్నారు, మీరు ఏ రొట్టె వదిలారు అనేది కూడా చెప్పండి. ఎందుకంటే నమ్మకంతో చేసే పని ముఖ్యం కాబట్టి, ఇది నమ్మకంతో కూడిన రొట్టె కాబట్టి ప్రతి ఒక్కరు పొందండి. ఆ నమ్మకం మీకు విషయం తీరాయనుకోండి, హ్యాపీయే కదా. సో నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, దగ్గరైనా చూడండి, అంటే కనీసం అక్కడికి వచ్చి జనాలైనా చూడండి, విజిట్ చేయండి. షాపింగ్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటది, లొకేటెడ్ గా కూడా బ్యూటిఫుల్ గా ఉంటది, బోటింగ్ ఉంటది, ప్రతి ఆహ్లాదకరంగా ఉంటది. చిన్న చితక కాదు కదండి, జనాలు లక్షలు అసలు ఇసుకేస్తే కూడా రాలనంత మంది ఉంటారు. ఎందుకుంటారు అంటే అక్కడికి వెళ్ళి మనం చూస్తేనే తెలుస్తుంది ఆ కనుల పండగ. ఇవేవి గ్రాఫిక్స్ ఏ ఎఫెక్ట్స్ కాదు. కాబట్టి నేను చాలా వెళ్ళాను. నేను ఈసారి ఏం పట్టుకున్నానంటే మా బాబు చదువు రొట్టె పట్టుకున్నాను ప్రీవియస్. సో వదిలేసి వచ్చేసాను, సంతోషంగా వదిలానండి. ఆ చదువు రొట్టె కోసమే నేను నిలబడితే నా చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ఎలా వాళ్తాయి, నాకు ఎంతమంది నాకు కావాలని. సో నేనైతే ఒకరికి ఇచ్చాను, వాళ్ళు షేర్ చేసుకున్నా కూడా అది పవిత్రమైనదే కాబట్టి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వదిలేయాలి. కొంతమందికి డౌట్ ఉంటది, నేను ఈ సంవత్సరం వెళ్ళాను, ఈ సంవత్సరం తెచ్చుకున్నాను, నాకు పక్క సంవత్సరం కుదరలేదు, ఆ సంవత్సరం నేను వెళ్ళాను, దానికి ఏమన్నా పనిష్మెంట్ ఉంటుందా, దానికి మినహాయింపు ఏంటి అని మీరు ఎవరైనా అనుకుంటే ఒక సింపుల్ లాజిక్ అండి. భగవంతుడు మీరు యూనిటీగా ఉండండిరా బాబు అని చెప్పినప్పుడు కష్టపెట్టడానికి మనల్ని ఏమి అంటే అడ్డంకులు వేయరు కదా. సో ఈజీ. అక్కడ కూడా ఈ సంవత్సరం మీరు ఏదో పట్టుకొచ్చుకున్నారు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళలేకపోయారు. సో నెక్స్ట్ ఇయర్ వెళ్ళలేకపోయారు అంటే 2 years వెళ్ళలేదు. సో ఆ 3rd year కూడా వెళ్ళలేకపోయారు, 4th year వెళ్ళారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వడ్డీకి వడ్డీలాగా
ఈ ఇయర్ 2, నెక్స్ట్ ఇయర్ 2, ఆ నెక్స్ట్ ఇయర్ 2 అంటే 3 సంవత్సరాలు వెళ్ళలేదు కాబట్టి 3 రెళ్ళ 6 రొట్టెలు అంటే 2, 2, 2 కలుపుకొని రొట్టెల్లో కొంచెం బెల్లం కూడా కలపండి, చక్కెర కాదు బెల్లాన్ని కలపండి. సో బెల్లం కలిపిన ఈ 2 రొట్టెల్ని ఎన్ని సంవత్సరాలు అయితే మీరు పోలేదో రాలేదో అన్ని సంవత్సరాలు కలుపుకొని 2, 2 లెక్కన అంటే సంవత్సరానికి 2 లెక్కన ఈ 2 తీసుకొని ఎదుటి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి మీరు ఇచ్చేయండి. అప్పుడు మీకేది కావాలో పుచ్చుకోండి. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది ఇక్కడ సాంప్రదాయం కాబట్టి 1 సంవత్సరం స్కిప్ అయితే 2 ఎక్స్ట్రా. ఆ 2 ద్వారా అంటే 2 రోజులు 6 ఇచ్చేసారనుకోండి, కథ అయిపోతుంది. స్వామివారు మిమ్మల్ని ఏమనరు. నువ్వు ఎందుకు రాలేదంటే ఆయన నిన్ను రానివ్వలేదు, నువ్వు రాలేదని కాదు, సందర్భం కలగలేదు. సో దయచేసి భయపడకండి, బాధపడకండి, అయ్యో ఏదో అయిపోతుందని అనుకోకండి. పని జరిగినా నమ్మకంతో నెక్స్ట్ ఇయర్ అనుకొని ఫిల్ చేసుకొని రండి. సో అందరూ రొట్టెల బండని ఆస్వాదించండి, యూనిటీ తెలుసుకోండి, సంతోషంగా ఉండండి. నచ్చితే వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.